నమస్కారం. మీరొక జాబ్ కోసం చూస్తున్నారా? లేదా మీ కెరియర్లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కేవలం 90 రోజుల్లో మీ కెరియర్ని ఎలా ఫాస్ట్ ట్రాక్ చేయాలో చెప్పే ఈ ప్లాన్ మీకోసమే. అసలిది ఎలా పనిచేస్తుందో చూద్దాం పదండి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే మంచి డిగ్రీ ఉంటే చాలు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. కానీ ఇప్పుడు సీన్ మారింది కదా. వరల్డ్ మారింది, కాంపిటీషన్ విపరీతంగా పెరిగింది, కంపెనీలు కూడా వేరేలా ఆలోచిస్తున్నాయి. అందుకే ఒక్క డిగ్రీ ఉంటే చాలదు అనేది మనం ఒప్పుకోవాల్సిన నిజం. అమ్మో, ఒకవేళ జాబ్ పోతే, లేదా త్వరగా జాబ్ రాకపోతే నా పరిస్థితేంటి? ఈ భయం, ఈ ప్రశ్న ఎంతమంది యువతను ప్రతిరోజూ తొలిచేస్తుందో కదా. ఇది జస్ట్ భయం కాదండి, ఇప్పుడున్న పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది. సరే, అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతోందంటే, ఒకప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే అదొక గ్యారంటీ. కాని ఇప్పుడు చాలా అనిశ్చితి. కంపెనీలు చాలా తక్కువ మందిని తీసుకుంటున్నాయి, కొన్నిసార్లు రావడమే మానేశాయి. దీంతో స్టూడెంట్స్కి భరోసా లేకుండా పోయింది. ఇక రెండో పెద్ద ఛాలెంజ్ ఈ కాంపిటీషన్. అబ్బో, ఒక్కో జాబ్కి వందలు వేలల్లో అప్లికేషన్స్ వస్తున్నాయి. అసలు ఇంటర్వ్యూకి కాల్ రావడమే ఒక పెద్ద సక్సెస్లా ఫీలవ్వాల్సిన పరిస్థితి. అంతమందిలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడమంటే అది మామూలు విషయం కాదు, ఒక అగ్నిపరీక్షే. అన్నింటికన్నా ముఖ్యమైన మార్పు ఎక్కడొచ్చిందంటే కంపెనీల మైండ్సెట్లో. వాళ్ళిప్పుడు నీకు ఎన్ని మార్కులు అని అడగట్లేదు, నీకు ఏం వచ్చు అని సూటిగా అడుగుతున్నారు. పుస్తకాల్లో చదివింది కాదు, నిజంగా ఒక పనిని చేసి చూపించగలవా, ప్రాబ్లం సాల్వ్ చేయగలవా, ఇలాంటి ప్రాక్టికల్ స్కిల్స్కే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. అయ్యో, ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయనే భయపడాలా? అస్సలవసరం లేదు. మన ఆలోచనా విధానాన్ని కొంచెం మార్చుకుంటే చాలు. ఈ కొత్త ఎకానమీలో మనం స్ట్రాంగ్గా నిలబడాలంటే కావాల్సింది ఒకటే, రెసిలియన్స్ మైండ్సెట్. అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇన్ని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం, మరి సొల్యూషన్ ఏంటి? ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూరిటీ. మరి ఈ రోజుల్లో అసలు సిసలైన సెక్యూరిటీ అంటే ఏంటి? దాన్ని ఎలా సంపాదించుకోవాలి? ఇక్కడ ఈ వాక్యం చూడండి, ఇదే ఈ మొత్తం కాన్సెప్ట్కి హార్ట్ లాంటిది. మీరు ఉద్యోగాన్ని కోల్పోవచ్చు, కానీ ఆదాయాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు. ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. దీనర్థం సింపుల్, మన సెక్యూరిటీ అనేది ఒకే జాబ్ మీద కాదు, మన స్కిల్స్ మీద ఆధారపడి ఉండాలి. ఆ స్కిల్స్ మనకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాలి. అందుకే మేం దీన్ని కేవలము ఒక కోర్స్ అనట్లేదు. ఇది ఒక సర్వైవల్ టూల్ కిట్. అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఫైనాన్షియల్గా నిలబడటానికి కావలసిన అన్ని టూల్ స్కిల్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు మైండ్సెట్ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. మరి ఈ రెసిలియన్స్ని ఎలా సాధించాలి? దానికోసం ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. అదేంటో చూద్దాం. ఈ 90 రోజుల జర్నీని 3 ఈజీ స్టెప్స్గా డిజైన్ చేశాం. మొదటి 30 రోజులు మీలో కాన్ఫిడెన్స్ని, ఫౌండేషన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తాం. ఆ తర్వాత 30 రోజులు జాబ్కి రెడీ అవ్వటం, ఇంటర్వ్యూలను ఎలా క్రాక్ చేయాలో నేర్చుకుంటారు. ఇక లాస్ట్ 30 రోజులు కేవలం జాబ్ తెచ్చుకోవడమే కాదు, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా సాధించాలో కూడా తెలుసుకుంటారు. ఈ మొత్తం ప్రోగ్రాంలో మనం 2 రకాల స్కిల్స్ మీద ఫోకస్ చేస్తాం. మొదటిది ఎంప్లాయబిలిటీ స్కిల్స్, అంటే రెజ్యూమే బిల్డింగ్ నుంచి ఇంటర్వ్యూలో గెలవడం వరకు, ఇవన్నీ జాబ్ తెచ్చుకోవడానికి. రెండవది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్, అంటే ఫ్రీలాన్సింగ్ లాంటి వాటి ద్వారా జాబున్నా లేకపోయినా ఇన్కమ్ మాత్రం ఆగకుండా చూసుకోవడం. ఈ రెండూ కలిస్తేనే మనకు రియల్ సెక్యూరిటీ వస్తుంది. సరే, ఇదంతా అయ్యాక ఫైనల్గా మీరు ఎలా మారతారు? ఈ ప్రోగ్రాం యొక్క అసలైన రిజల్ట్ ఏంటంటే మీరు ఒక కాన్ఫిడెంట్ ప్రొఫెషనల్గా తయారవుతారు. మొదటిగా మీరు ఎంప్లాయబుల్ అవుతారు. అంటే మీ రెజ్యూమే చూడగానే కంపెనీలు మిమ్మల్ని పిలవాలి, మీ స్కిల్స్ వాళ్లకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, అలా తయారవుతారు. రెండవది అడాప్టబుల్, అంటే పరిస్థితులకు తగ్గట్టు మారగలగటం. రేపు కొత్త టెక్నాలజీ వచ్చినా లేదా జాబ్ రోల్ మారినా అస్సలు భయపడకుండా కొత్తది నేర్చుకుని ముందుకు వెళ్లే ధైర్యం వస్తుంది. మూడవది ఫ్యూచర్ ప్రూఫ్, మీ కెరియర్కి ఒక భరోసా వస్తుంది. ఇక్కడ నేర్చుకునే స్కిల్స్ ఏదో ఒక జాబ్కి మాత్రమే కాదు, మీ లైఫ్ లాంగ్ కెరియర్కి ఉపయోగపడతాయి, మిమ్మల్ని ఎప్పుడూ గేమ్లో ముందుంచుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఫైనాన్షియలీ అవేర్. మీ డబ్బు మీద, మీ సంపాదన మీద మీకు పూర్తి కంట్రోల్ వస్తుంది. మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మీరే డిజైన్ చేసుకోగలుగురు. నిజమైన ఫ్రీడమ్ అంటే ఇదే కదా. సో సింపుల్గా చెప్పాలంటే, ఈ ప్రోగ్రాం పూర్తయ్యేసరికి మీ చేతిలో ఏముంటాయంటే ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఇంటర్వ్యూలో మాట్లాడటానికి కావలసిన కాన్ఫిడెన్స్,
ఆఫీస్లో నిజంగా పనిచేయడానికి అవసరమైన స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ యాక్టివ్ ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో మీకొక క్లియర్ ఐడియా వస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్స్ చూశాం, సొల్యూషన్స్ చూశాం. ఇప్పుడు డిసైడ్ అవ్వాల్సిన టైం వచ్చింది. మీ ట్రాన్స్ఫర్మేషన్ని ఇక్కడుంచే మొదలుపెట్టండి. 90 రోజుల్లో జాబ్ తెచ్చుకోవడానికి మీరు రెడీనా? ఆలోచించండి. ఇది జస్ట్ ఒక క్వెశ్చన్ కాదు, మీ ముందున్న ఒక అద్భుతమైన అవకాశం. మీ కెరియర్ ఇప్పుడే మొదలవుతుంది. మీ ఇన్కమ్ సెక్యూరిటీ కూడా ఇక్కడే మొదలవుతుంది. ఈ జర్నీలో ఫస్ట్ స్టెప్ వెయ్యండి. ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ ఇక్కడున్నాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దాన్ని మార్చుకోడానికి ఇదే బెస్ట్ టైం. థ్యాంక్ యూ.